ఈరోజు అమ్మ వాళ్ళ కోసం తీసుకున్న హౌజు గృహప్రవేశం అనమాట. ఒక విధంగా చెప్పాలి అంటే డ్రీమ్ కమ్ ట్రూ అని చెప్తారు కదా అది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంజుల నిరుపం. ఈరోజు అమ్మ వాళ్ళ కోసం తీసుకున్న హౌజు గృహప్రవేశం అనమాట. ఒక విధంగా చెప్పాలి అంటే డ్రీమ్ కమ్ ట్రూ అని చెప్తారు కదా అది. సో నా చిన్నప్పటి నుంచి కన్న కల. నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు ఒక హౌస్ తీసుకోవాలి అలా కలలు కనేదాన్ని అనమాట. సో ఆ కళ ఈరోజు నెరవేరింది. సో నాకైతే చాలా 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 సంతోషంగా ఉంది. సో ఫైనలీ హౌస్ కంప్లీట్ అయింది అండ్ గృహప్రవేశం చేస్తున్నాము. బట్ ఇంటీరియర్ అయితే ఇంకా జరుగుతుంది, మొత్తం అవ్వలేదు. తర్వాత ముహూర్తం లేదు అని ఇంకొంచెం అంటే సెమీ ఫినిష్లోనే గృహప్రవేశం పెట్టుకోవాల్సి వచ్చిందనమాట. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎవరిని పిలవలేదు, బికాజ్ ఆల్ ఆఫ్ ఏ సడన్ ముహూర్తం చూపించుకున్నాము. అంటే ముహూర్తం లేదు, ఈ మంత్ అయిపోతుంది అంటే చూపించుకుంటే మాకు వెంటనే ఒక 4-5 డేస్కి డేట్ వచ్చేసింది అనమాట. చేసుకోవాలి అంటే ఇంకా ఎవరిని పిలవకుండా చాలా సింపుల్గా కొంతమందితో పూజ చేస్తున్నాము. మాటలు రావట్లేదు నాకు. సో వెరీ 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 మచ్ హ్యాపీ. ఓకే, మీకు కూడా మీ అందరితో కూడా ఈ వీడియో ద్వారా షేర్ చేసుకుందామని ఈ వ్లాగ్ స్టార్ట్ చేశాను. అండ్ ఓకే, ఆబ్వియస్లీ నేను ఎప్పుడూ ఆల్వేస్ మీ అందరితో అన్నీ చెప్పుకుంటూ ఉంటాను. అలానే ఈరోజు కూడా నేను చాలా రోజులుగా వాడుతున్న ఒక ప్రోడక్ట్ గురించి చెప్పాలనుకుంటున్నాను, బికాజ్ నాకు చాలా బెస్ట్ రిజల్ట్ ఇచ్చింది. సో మీకు కూడా యూజ్ అవుతుంది అని దాని గురించి చెప్తాను. సో మీ అందరికీ తెలుసు మనం ఇప్పుడు లైక్ ఎలాంటి పొల్యూషన్ ఎన్విరాన్మెంట్లో ఉంటున్నాము అని. సో మనం ఉంటున్న ఈ ఫాస్ట్ పేస్డ్ లైఫ్కి అండ్ పొల్యూషన్కి అండ్ మనం మేకప్ అప్లై చేసుకుంటూ ఉంటాం. దానివల్ల మన స్కిన్ అనేది చాలా డీహైడ్రేటెడ్ అండ్ డల్ అయిపోతూ ఉంటుంది కదా. సో ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి అని చూస్తూ చాలా సెరమ్స్, చాలా ప్రోడక్ట్స్ని యూజ్ చేశాను. బట్ నో యూజ్. నా స్కిన్ అలానే డల్గా, డీహైడ్రేటెడ్గా, ఆ పింకిష్ గ్లో అనేది వచ్చేదే కాదనమాట. సో అలా అనుకుంటున్నప్పుడు నాకు దొరికింది ఈ మామా ఎర్త్ బీట్రూట్ హైడ్రోఫుల్ ఎసెన్స్ సెరం. నాకు ఈ సెరం టెక్స్చర్ అండ్ దీనిలోని ఇంగ్రీడియంట్ కాంబినేషన్ ఇంట్రెస్టింగ్గా అనిపించి ట్రై చేశాను. ఇందులో బీట్రూట్ అండ్ హైలోరెనిక్ యాసిడ్ది యూనిక్ బ్లెండ్ ఉంది. ఈ సిరం న్యాచురల్ పింక్ గ్లోని అన్వెయిల్ చేయడానికి అప్ టు 90% ఇన్స్టెంట్ హైడ్రేషన్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇది కంప్లీట్లీ వీగన్. దీని లైట్ వెయిట్ టెక్స్చర్ అండ్ నాన్ స్టిక్కీ ఫార్ములా నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ రిచ్ టెక్స్చర్ వల్ల డిఫరెన్స్ని వెంటనే చూసేయొచ్చు. బీట్రూట్ న్యాచురల్ అండ్ మ్యాజికల్ టచ్ వల్ల ఈ సిరం స్కిన్లోకి ఇన్ఫ్యూజ్ అయ్యి ప్లస్ పింక్ గ్లోని ఇస్తుంది. యాజ్ హై యాజ్ 87% వాటర్ కంటెంట్ ఈ సెరంలో ఉండటం వల్ల సర్పిల్ స్కిన్ మన సొంతం అవుతుంది. ఆల్సో బీట్రూట్కి అడిషన్గా హైలోరెనిక్ యాసిడ్ స్కిన్కి ఇన్స్టెంట్ అండ్ లాంగ్ లాస్టింగ్ హైడ్రేషన్ని కూడా ఇస్తుంది. ఈ కాంబినేషన్ స్కిన్కి న్యాచురల్ పింక్ గ్లోతో పాటు హెల్దియర్ స్కిన్ని ప్రామిస్ చేస్తుంది. అందుకే నాకు కావాల్సిన రేడియంట్ అండ్ ప్లస్ పింక్ గ్లో కోసం మామా ఎర్త్ బీట్రూట్ హైడ్రోఫుల్ ఎసెన్స్ సెరం నా స్కిన్ కేర్ రొటీన్లో చాలా ఎసెన్షియల్ పార్ట్ అయిపోయింది. ఆన్ ఏ డైలీ బేసిస్ ఈ సిరమ్ని ఇలా ఫేస్ పైన సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేస్తూ అప్లై చేసుకోవాలి. రెగ్యులర్గా ఈ సిరమ్ని అప్లై చేస్తున్నందుకు ఇప్పుడు నా స్కిన్ చూడండి, చాలా స్మూత్గా అండ్ చాలా ఈజీగా బౌన్స్ బ్యాక్ అయింది. అంతేకాదు,
మెల్లిగా నా పాత పింకిష్ గ్లో కూడా న్యాచురల్ గ్లోతో పాటు తిరిగి వచ్చేసింది. ఆఫ్ కోర్స్ హైడ్రేషన్ని కూడా ఇస్తుంది. బెస్ట్ రిజల్ట్స్ కోసం దీన్ని మామా ఎర్త్స్ బీట్రూట్ హైడ్రోఫుల్ సన్ స్క్రీన్తో యూస్ చేయండి. ఈ సన్ స్క్రీన్ SPF 50 అండ్ PA+++ అంటే ట్రిపుల్+తో ఉంది. అంటే సమ్మర్లో హైడ్రేటెడ్ సన్ ప్రొటెక్షన్ కోసం సన్ స్క్రీన్ని డెఫినెట్లీ యూస్ చేయాలి. ఈ 2 ప్రోడక్ట్స్ని కూడా యూస్ చేయటం సేఫే బికాస్ ఆఫ్ గుడ్నెస్ ఆఫ్ బీట్రూట్. అన్ని మామా అర్త్ ప్రోడక్ట్స్ లాగా ఇవి కూడా మేడ్ సేఫ్ సర్టిఫైడ్ అండ్ డెర్మటాలజికలీ టెస్టెడ్. డిస్క్రిప్షన్లో ఈ అమేజింగ్ సమ్మర్ సేవింగ్ ప్రోడక్ట్స్వి లింక్ ఇస్తాను. నా కూపన్ కోడ్ని మీరు మామా అర్త్ సైట్ ఇంకా యాప్లో యూస్ చేస్తే మీకు 20% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఇది ఓన్లీ మామా అర్త్ సైట్ అండ్ యాప్లో మాత్రమే అప్లికబుల్. మామా అర్త్ ప్రోడక్ట్స్ అంటేనే గుడ్నెస్ ఇన్సైట్. ఆ గుడ్నెస్ అనేది ఓన్లీ ప్రోడక్ట్స్లోనే కాదు, దీని వాల్యూస్లో కూడా ఉంటుంది. అందులో ఒకటి ప్లాంట్స్ గుడ్నెస్ ఇనిషియేటివ్. మీరు ఎప్పుడు మామా అర్త్ నుండి ఏ ప్రోడక్ట్ తీసుకున్నా వాళ్ళు ఆ ఆర్డర్ని ఒక ప్లాంట్కి లింక్ చేస్తారు. అండ్ ఆ ప్లాంట్ డీటెయిల్స్ని మీరు వెబ్సైట్కి వెళ్ళి మీ ఆర్డర్ ఐడితో ట్రాక్ చేసుకోవచ్చు. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద ఇనిషియేటివ్ బై 2025 వరకు 1 మిలియన్ చెట్లు నాటడం అనేది వాళ్ళ టార్గెట్. ఇంకో గుడ్నెస్ ఏంటో తెలుసా? మీ అందరికీ తెలుసు మామా అర్త్ ప్రోడక్ట్స్ అమెజాన్, నైకా ఇంకా ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉన్నాయని. కానీ ఇప్పుడు వీళ్ళ ప్రోడక్ట్స్ మీ నియర్ బై స్టోర్స్లో కూడా దొరుకుతున్నాయి. మీకు నియర్ బైలో ఉండే మామా అర్త్ స్టోర్ ఎక్కడుందో నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. తప్పకుండా షాప్ చేయండి. మీ సమ్మర్ స్కిన్ కేర్ ఎక్స్పీరియన్సెస్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో హోప్ మీ అందరికీ యూస్ఫుల్ ప్రోడక్ట్ గురించి చెప్పానని అనుకుంటున్నాను. అండ్ ఎవ్రీ టైం నేను ఏ ఒకేషన్కైనా ఏ శారీ కట్టుకుంటున్నాను, ఏ జ్యువెలరీ వేసుకుంటున్నాను, ఇవన్నీ కూడా చెప్తాను కదా. సో ఇప్పుడు నేను ఏ శారీ, ఏ జ్యువెలరీ అది కూడా చూపిస్తాను. దీనికోసం నేను కలంకారీ, పెన్ కలంకారీ అనమాట. ఇది డిజిటల్ కాదు, ప్రింట్. ఒరిజినల్ పెన్ కలంకారీ ఫ్రమ్ కాళహస్తి తెప్పించుకున్నాను. కంచి బార్డర్ వచ్చింది. అండ్ నాకు ఇలా అందులో మనకి చిన్న చిన్న డిజైన్స్ కూడా వస్తాయి, పెద్ద డిజైన్ కూడా వస్తుంది. ఇలా స్టోరీ టెల్లింగ్లో నాకు కొంచెం ఈ బొమ్మలన్నీ కొంచెం పెద్ద పెద్దగా మంచిగా కనిపించేలాగా కావాలని వెతికి మరీ సెలెక్ట్ చేసుకున్నాను. అందులో మధ్యలో కృష్ణ వచ్చి అటు ఇటు దేవకన్యలు ఉన్నారనమాట. అలాంటి ఒక డిజైన్ తీసుకున్నాను. అండ్ ఇది జస్ట్ పెయింట్ కదా, పెన్ కలంకారీ కదా. ఈ వర్క్ అనేది హైలైట్ నేను చేయించుకున్నాను బొటిక్కి ఇచ్చి, నాకు కావాలి అని చెప్పి. అండ్ హాఫ్ ఆఫ్ ద సారీ ఇలా వర్క్ వస్తుంది, ఇంకా హాఫ్ ఆఫ్ ద సారీ జస్ట్ ఇలా లీఫ్ డిజైన్ వస్తుంది అనమాట. ఇది ప్లీట్స్లో వస్తుంది, అది పైన పళ్ళులో వస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ మై సారీ. అంతేకాకుండా ఇక్కడ చూడండి, లైక్ ఇప్పుడు ఇది ట్రెండ్ కదా, మనము ఇంతకుముందు కుచ్చులు కట్టించుకునే వాళ్ళము. ఇప్పుడు శారీ బార్డర్కి కూడా ఇలా మగ్గం వర్క్ చేస్తున్నారు, కుచ్చులు కాకుండా. సో అలా పళ్ళు ఎండ్కి వర్క్ చేశారు. సో ఇంత వర్క్ చేయించాను కదా, అందుకని పిన్ చేసుకుంటే ఆ వర్క్ తెలియదు అని సింగిల్ పళ్ళునే వేసుకోవాలి అని డిసైడ్ అయ్యాను. బట్ పూజ అది ఇది చేసేటప్పుడు కొంచెం సింగిల్ పళ్ళు అనేది ప్రాబ్లం అవుతుంది కదా, అందుకని కొంచెం సేపు సింగిల్ పళ్ళులో ఉండి తర్వాత పిన్ చేసేసుకుందాము అని ఫిక్స్ అయ్యాను. ఇంకా జ్యువెలరీకి వచ్చేసరికి ఈ జ్యువెలరీ వేసుకుంటున్నాను. తీయడం అయితే తీసి పెట్టుకున్నాను, బట్ అన్నీ వేసుకోకపోవచ్చు బికాస్ చాలా హెవీగా ఉంటుంది. మరీ టూ మచ్ హెవీగా వద్దు అని. శారీనే చాలా హెవీగా ఉంది కదా, మళ్ళీ జ్యువెలరీ కూడా టూ మచ్ హెవీగా వద్దు అని అన్నీ వేసుకోకపోవచ్చు. బట్ ఇది జ్యువెలరీ సెట్ అన్నీ నక్షి మొజానైట్ స్టోన్తో వచ్చిన జ్యువెలరీ అనమాట. ఇది వడ్డానం. సో సింగిల్ పళ్ళు వేసుకుంటున్నాను కాబట్టి వడ్డానం పెట్టుకోకపోవచ్చు, బట్ పక్కన పెట్టుకున్నాను వేసుకుందాము అని. చూద్దాం లైక్ అప్పుడు సిచ్యువేషన్ బట్టి ఎలా ఏం వేసుకుంటాను అనేది. అండ్ ఇది ఇప్పటికే అయితే, కాకపోతే ఇప్పుడు చాలా హడావిడిగా చాలా ఇదిగా ఉన్నాను. సో అక్కడ కలుద్దాం. ఓకే, మొత్తం రెడీ అయిపోయాక నా ఫైనల్ అవుట్లుక్ ఎలా ఉంది ఏంటి అనేది నేను మీకు అక్కడ కొత్త ఇంటి దగ్గర చూపిస్తాను. అంతేకాకుండా హెయిర్ స్టైల్ ఒకటి చేసుకున్నాను, అది చాలా వెరీ సింపుల్ హెయిర్ స్టైల్ అనమాట. బట్ ఇప్పుడు అది నాకు చూపించేంత టైం లేదు బికాస్ చాలా హడావిడిగా ఉన్నాను. నెక్స్ట్ టైం మళ్ళీ అదే హెయిర్ స్టైల్ చేసుకుని మీ అందరికీ చూపిస్తాను అది ఎలా చేయాలి ఏంటి అనేది. ఓకే, అక్కడ కలుద్దాం.
ब्रह्मणा ब्रह्मणस्पतः शृण्वन्नोतिभिस्सेदसादनम् प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामभित्रियवतु पद्मालये पद्मधराय ताक्षे व्यासा पद्मासनस्था विपुलगतिरति पद्मपत्राजिताक्षे गम्भीरा वर्तनाभिस्तनभरणमिता शुभ्रवस्त्रोत्तरीया लक्ष्मीर्दिव्यैर्गजेन्द्रैर्मणिगणैः वास्ताश्वरे प्रयाणे यस्मान् स्वामेशो नमेवो भवानः यत्वे महे प्रतिदन्नो जुषस्वसन्मये नित्यमने सञ्जदुष्पदे वास्ताश्वरे सग्मया सपुंसदाते दक्षेमहिरण्मया कातुमत्या आवहक्षेमोपयोगे वरन्नो यूयं पादस्वस्तिभिः सदा नः शुभं 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 वास्तुवंश नमस्ते अस्तु मम अनुग्रह कारक मम गृहे सर्वदा आयुरारोग्य अष्टैश्वर्यवन्तं कुरु मे देवदेव महाविष्णु स्वरूपाय वास्तुवंशाय नमोऽस्तुते। वाण्यापरणीर्याभः पुष्पायाश्च पुष्पणीः बृहस्पतिप्रसूतनास्तानामुञ्चन्त्वकं फुण्डञ्चिं चन्त्वमुञ्चन्त्वकं हसहादकं वाण्यापरणीर्याभः पुष्पायाश्च पुष्पणीः बृहस्पतिप्रसूतनास्तानामुञ्चन्त्वकं हसहाफलमरोधुरविक्रमौ यस्मात् तस्मात् शुभ्येष्य धनशान्तिं प्रयच्छ मे सदानुरूपं सम्पूर्णसफलफलाय ओषधयः संवदन्ते सोमेन सह राज्ञा यस्मै करोति ब्राह्मणस्तकुं राजं पादयामसि। गोभागीर्गिरासथयत् सनवधपूर्षम् औच्य
ఎన్ని ఉన్నాయి బాటిల్స్? 1 3 4 5 ఏంటది ఇవన్నీ? వాటర్ బాటిల్. ఎవరికి వాటర్ బాటిల్? ఎవరింటి గృహప్రవేశం? అపార్ట్మెంట్ ఎవరిది? జుజ్జమ్మ తప్ప. నువ్వు అందంటే మమ్మీ ఇందంట. బంగారి వీళ్ళిద్దరు ఇక్కడ వచ్చిన ఫోన్లు చూడండి, ఫోన్లో ఆడుకుంటున్నారు. ఎరికి పంతులు రెడీ చేస్తున్నారు. సో కొంచెం టైం ఉంటే అందరూ కొంచెం అలా అలా ఫ్రెష్ కూర్చుని రెస్ట్ తీసుకుంటున్నాం అనమాట. థ్యాంక్ యూ. ఓకే, రుద్వే డ్రెస్ అంట, విజయ్ దేవరకొండ డ్రెస్ అంట. నీ డ్రెస్ ఏంటి చెప్పు? నాకు అర్థం కాలేదు సార్. ఇది హార్ట్ అన్నమాట. వాడు ఇలా పెట్టేది హార్ట్ షేప్ అన్నమాట. పెట్టు, జుజుమతో పెట్టు, ఇలా పెట్టు, మనం పెట్టు హార్ట్. ఇలా హార్ట్ హార్ట్. ఇది హార్ట్. జ్యోతి వాళ్ళ అత్తగారు అనమాట. కీర్తి వాళ్ళ మావయ్య గారు మీ అందరికీ తెలుసు. మా నాన్న అక్కడ కూర్చొని ఉన్నారు. మా నాన్న ఈరోజే ఫస్ట్ హౌస్ చూడడము, ఇంతవరకు చూడలేదు. అంకుల్ కూడా. ఎలా ఉంది అంకుల్?
सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणे नमोऽस्तुते श्रीलक्ष्मीनारायणाभ्यां नमः महेश्वराभ्यां भावाणि हिरण्यगर्भाभ्यां नास्ति वृन्दाभ्यां नमः तिष्ठन्तु एते भूमिभारकाः एते शाम्योधेन ब्रह्माण्डमसमारभे वाणायामं कृत्वा शिवशङ्करनामधेयस्या धर्मपत्नीसुवेदस्या पुष्पानामधेयस्या खण्डसौभाग्यसिद्ध्यर्थम् श्रीमान चंद्रनोत्रोत्तरस्या विक्रमनामधेयस्या धर्मपत्नी समेतस्या मंजुलानामधेयस्या चंद्रनोत्रोत्तरस्या अक्षतोंकारनामधेयस्या मार्कण्डेयाश्यावतिथं पुण्योदी चंद्रनोत्रोत्तरवती पूर्णकलनामधेयवती पुण्योद्या चंद्रनोत्रोत्तरस्या पूर्णकलनामधेयवत्याः आयुरारोग्यस्यावतिथं नमस्कार देशं मम अस्माकं सह कुटुंबानां क्षेमस्थैर्य विजय अभय आयुरारोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं नूतन गृह प्रवेश अंगत्वेन सकल सुखफल अवाप्ति सिद्ध्यर्थं वास्तु रूपेभ्यः नीराजनसमीराजनान्तुष्ठ आश्वनेन समर्पयामि नमः पार्वतीपतये हर महादेव रमारमण गोविन्द गोविन्द भक्तवत्सला गोविन्द गोविन्द भागवत प्रिया गोविन्द गोविन्द नित्यनिर्मला गोविन्द गोविन्द नीलमेघश्यामा गोविन्द गोविन्द आयतनं वेद आयतनवान् भवति आयतनवान् भवति यस्पर्जन्यस्यायतनं वेद आयतनवान् भवति वै पर्जन्यस्यायतनं आयतनवान् भवति एवं अब తీసుకోండి మేడం శతమానం భవతి సదాయుః పురుషస్త్రేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి महाराज श्री శ్రీకాకుళి వెంకటాచలం గారు సునీత దంపతులు నిరుపమ్ గారి యొక్క గృహ ప్రవేశ మహోత్సవం సందర్భంగా నిరుపమ్ గారికి మంజు గారిని శతమానం భవితాయుష్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి दिग्भागेन्द्रो देवता इंद्रप्रसादात् राज्याभिवर्धनमस्ते तेन प्राचेन्ति सञ्जीरितं दक्षिणा परिवहन्ति दक्षिणदिग्भागे
హాయ్ చూశారు కదా మా గృహప్రవేశం చాలా కావాల్సిన వాళ్ళ మధ్య చాలా తక్కువ మందితో జస్ట్ ఫ్యామిలీ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ ఫ్రెండ్స్ వీళ్ళతోనే చేసుకున్నాము. ఎందుకంటే హౌస్ ఇంకా పూర్తిగా రెడీ అవ్వలేదు, సెమీ ఫినిష్డ్ హౌస్ లాగా ఉంది ప్రస్తుతం ఇప్పుడు స్టేటస్. ఇంత హడావుడిగా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే నెక్స్ట్ మంత్ నుంచి ముహూర్తాలు లేవు కాబట్టి ఒక 2 months తర్వాత మళ్ళీ ముహూర్తాలు ఉన్నాయి. సో ఈలోపు ఇది ఒక 10-20 daysలో రెడీ అయిపోతుంది, ఫినిష్ అయిపోతుంది వర్క్ అంతా. సో రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ 2 months వరకు వెయిట్ చేయాలి. అందుకని ఈ లోపే మంచి రోజులు ఉన్నాయి కాబట్టి హడావుడిగా చేసేసాము. అండ్ చాలా సింపుల్గా ఎంతవరకు అయిందో మీరే చూస్తున్నారు. ఇదంతా పూర్తయిన తర్వాత ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక హోమ్ టూర్ అప్పుడు మళ్ళీ చేస్తాము. సో ప్రస్తుతం పూజలు, వ్రతాలు, హోమాలు అన్నీ అయిపోయిన తర్వాత కొంచెం ఫేస్లో టైర్డ్నెస్ ఆటోమేటిక్గా మీకు కనిపిస్తుంది, వాయిస్ కూడా రావట్లేదు. సో మళ్ళీ ఫ్రెష్గా ఇంకో వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, కీప్ లవింగ్ టు మంజులా నిరుపమ్. లవ్ యూ ఆల్.